ఈరోజు పార్ట్ 2గా 15వ ప్రశ్న నుంచి మొదలు పెడదాము. ఇక్కడ 15వ ప్రశ్నగా అడుగుతున్నారు, ఎక్కడ నుండి ఈ పాపాలు మనకి అందుతాయి అని. మహర్షి గారు జవాబు చెప్తున్నారు, అసలు ఈ పాపాలు మన తల్లిదండ్రుల నుండి, వారి తల్లిదండ్రుల నుండి పరిణామ క్రమంలో వెనుకకి తిరిగి పరికించితే మిలియన్లు కాలాల వెనక, అంటే జన్మ పరంపర వెనక అనాలి, మొదటిగా అవతరించిన మొదటి ఆది మానవుడి వరకు భూమి మీద వీరి ఆచరణ అనుభవాల కర్మలే నీ పాత లేదా పాస్ట్ ముద్రలు కర్మలు అనబడుతున్నాయి. వారసత్వపు కర్మలు ఎవరూ తప్పించుకొనలేరు. ఇవి పుంఖాలు పుంఖలుగా మనందరిలో నిబిడీకృతంగా ఉన్నాయి. నీవు ఈ వారసత్వపు కర్మల గుర్తింపుగా, అంటే సింబల్గా ఉన్నావు. ఈ స్వభావపు ప్రవర్తనలన్నీ వాటి ఫలితాలే. కోరికలతో నువ్వు ఏం చేస్తున్నావో అవన్నీ నీ ప్రారంధ కర్మలుగా, ముడులుగా నీలోనే చేరుతున్నాయి. సంచిత ప్రారంధ కర్మల ఫలితాలుగా నీ జీవితం 2 రకాల కర్మల సమన్వయం. అదే నీ స్వభావం, అదే నీ విలువ, అదే నీ మనసు, అదే నీ వ్యక్తిత్వం. 16వ ప్రశ్నగా అడుగుతున్నారు, నేను చాలా చోట్ల విన్నాను, చూశాను, మంచి తల్లిదండ్రులకు చెడు ప్రవర్తన గల సంతానం ఉంటున్నారు, చెడు ప్రవర్తన గల తల్లిదండ్రులకు మంచి ప్రవర్తన గల సంతానాన్ని చూస్తున్నాము, ఎందువలన అని అడుగుతున్నాడు అతను. మహర్షి గారు జవాబు చెప్తున్నారు, అవును, అలా జరుగుతూనే ఉంది. పేరెంట్స్లో మంచి ముద్రలు ఉంటాయి, కానీ అవి హిడెన్గా ఉంటాయి. బ్యాడ్ ఇంప్రింట్స్ అనబడే చెడు ముద్రలు ఎక్స్పోజ్డ్గా, అంటే పైకి కనిపిస్తూ ఉంటాయి. చెడు క్యారెక్టరు గలవారుగా వాళ్ళు ఉంటారు. ఆ రకంగా దాగి ఉన్న మంచి ముద్రలు వారి సంతానానికి వాళ్ళ జీన్ ద్వారా అందచ్చు. అందుకని వాళ్ళు చాలా మంచి ప్రవర్తన గల వారిగా కనబడతారు. కానీ ఇతరులు కూడా ఆ చెడు ముద్రలు హిడెన్గా, అంటే దాగి లోపల ఉండొచ్చు. చెడు ముద్రలున్న అతను చెడు ఆచరించలేదు అతని జీవితకాలంలో, అంటే దానికి అర్థం ఏంటంటే ఆ చెడు ముద్రల్ని కానీ, ఆ చెడుని కానీ ఉపయోగించవలసినటువంటి అవసరం ఆ వ్యక్తికి అతని జీవితకాలంలో రాలేదు అని అర్థం. తర్వాత ప్రశ్న, సరే స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పింది కొంతవరకే నాకు అర్థమైంది. మళ్ళీ నేను అడుగుతున్నాను, ఒక మంచి వ్యక్తి కుమారుడు దొంగ అవ్వచ్చా? అలా జరగాలని ఏమీ లేదని చెప్తున్నారు మహర్షి. నిజం చెప్పాలంటే రాబరీ ఎక్కడ లేదు. ఎవరు పూర్తిగా ఆనెస్ట్గా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక రకంగా ఒకరిని ఒకరు రాబింగ్, అంటే దొంగతనం లాంటిది చేస్తూనే ఉన్నారు. డాక్టర్ ఉన్నాడు, అతను మందులు రాస్తాడు. ఫార్మసీ ఉంది, అదే మందుని $1 ఖర్చులో ఉన్నదాన్ని $2కి అమ్ముతున్నారు. అది రాబరీ కాదా? వాళ్ళ సర్వైవల్కి అది అవసరం. రాబరీ ఈజ్ ఎవ్రీవేర్ మ్యాన్ టు సర్వైవ్. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు మరొకరి నుంచి వాళ్ళకి కావాల్సిన దాన్ని అపహరించకుండా బ్రతకటం లేదు. తల్లి చనుపాలను అపహరిస్తూనే బిడ్డ బతకడం మొదలు పెడుతుంది. విద్యాలయాల్లో స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క తెలివిని, జ్ఞానాన్ని, అనుభవాన్ని అపహరిస్తూనే పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. గురువు దగ్గర శిష్యుడు జ్ఞానాన్ని అపహరిస్తూనే బ్రహ్మజ్ఞాని అయ్యే అవకాశాన్ని పొందుతున్నాడు. ఈ రాబరీలు, అంటే అపహరణలు తప్పు కాదు, అది విధిపూర్వకమైన ధర్మాలుగా ఉన్నాయి. ఒక ప్రశ్న, ఒక శిష్యుడు అడుగుతున్నాడు, మరణానంతరం ఆత్మ ఎక్కడ ఉంటుంది? మరో జన్మ ఎలా తీసుకుంటుంది? జవాబు చెప్తున్నారు, శరీరాన్ని వదిలిన ఆత్మ మరణించదు. దానిలో ఉన్న అన్ని ముద్రలు ఆత్మతో పాటు శరీరాన్ని వదిలి వెలుపలికి వస్తాయి. తనకి అనుకూలంగా ముద్రలున్న మరొక శరీరాన్ని వెతుక్కునే వరకు వారి ఆత్మ ఆ ముద్రలతోనే ఉంటుంది. అనగా లైక్ క్యారెక్టర్స్ గల వ్యక్తిని చేరి జన్మ తీసుకోవడం.
ఇక్కడ తన కర్మముద్రల ఫలితాలు అనుభవించాలి. దానికి శరీరం కావాలి కదా, అందుకే పునర్జన్మ. ఆత్మకి ఇది సామాన్యంగా అద్దె ఇల్లు లాంటిది, రెంటెడ్ హౌస్. అక్కడే చేరి అద్దె ఇంట్లో ఉంటూ తన మిగిలిన కర్మల ముద్రల ఫలితాలు మంచివి కానీ చెడువు కానీ అనుభవిస్తూ ఉండాలి. ఈ రకంగా రెంటెడ్ హౌస్ అనే మరొక శరీరాన్ని పొందాలి తప్పదు. పరిపూర్ణత పొందాలంటే ఆత్మకి ఇదొక్కటే దారి. ఆత్మ తనంతటి తానుగా తనలో ఉన్న పాపపు ముద్ర తొలగించుకోలేదు, దానికి శరీరం కావాలి. మానవ జన్మ ఒకటే ఆ పాపపు ముద్రని అనుభవిస్తూ తొలగించుకోగలదు. అందుకు పునర్జన్మ అనే మరొక శరీరాన్ని ఆశ్రయించవలసిందే. ఇది ఇక్కడ మరొక ప్రశ్న. మరుజన్మకి పాపాలన్నీ తొలగిపోతాయా స్వామీజీ? జవాబు చెప్తున్నారు మహర్షి వారు. మానవ శరీరానికి అలవాటు అనే ఒక హ్యాబిట్ ఉంటుంది. హ్యాబిట్ ద్వారా పాప ముద్రను తొలగించుకోవచ్చు, ముద్రలు తొలగించుకోవచ్చు. శరీరం ఉన్నటువంటి అన్ని కణాలు అటువంటి హ్యాబిట్కి అనగా అలవాటుకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటాయి. ఎంత కష్టమైన పని అయినా అలవాటుగా చేస్తూ ఉంటే శరీరం అందరి అన్ని కణాలు దానికి అనుగుణంగానే పనిచేస్తూ ఉంటాయి. అటువంటి మంచి అలవాటు పనుల వల్లనే నీ ఆత్మ ఎందరి చెడు ముద్రలు తొలగించుకోగలుగుతావు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, రోజు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది. సాయంత్రం 8 అయ్యేసరికి అలవాటు ప్రకారం ఆల్కహాల్ తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అయినా ఆల్కహాల్ తీసుకోలేకపోతే మన శరీరంలో అన్ని కణాలు తనకి ఆల్కహాల్ కావాలి, ఆల్కహాల్ కావాలి, ఆల్కహాల్ కావాలి అని అరుస్తూ ఉంటాయి. ఇది ఒక అలవాటుగా ఉంటుంది అతనికి. అనగా నీ శరీరంలోని అన్ని కణాలు నీ సమర్థ స్వరూపంగా ఉన్నాయన్నమాట. ప్రార్థనలు, ధ్యానాలు లాంటి మంచి అలవాట్లు అమర్చుకోగలిగితే మన ప్రతి కణము దానికి అనుగుణంగా మారిపోతుంది. క్రమంగా పాజిటివ్ యాక్షన్స్లోకి నువ్వు వచ్చేస్తావు. ఏ క్లిష్ట కార్యాచరణ చేయాలన్నా నీ శరీరం అందరి అన్ని కణాల ప్రోద్బలము కావాలి. అటువంటి సమిష్టి కృషి నిన్ను ఏదైనా చేయించగలదు. రోజు ఒకే టైంకి ధ్యానం చేయి. ధ్యానము అనే మంచి అలవాటు నీ శరీరంలో అన్ని కణాలు ఆచరణలోకి తీసుకొచ్చేస్తాయి. ప్రతిరోజు అదే టైంకి నిన్ను ధ్యానాన్ని కూర్చోమని ప్రోద్బలం కలిగిస్తూ ఉంటాయి శరీరాందల కణాలు. ఇటువంటి మంచి కార్యాలు ప్రతిరోజు చేయడం అలవాటు చేసుకుంటే క్రమక్రమంగా ఒక్కొక్క మంచి కార్యము వలన ఒక్కొక్క చెడు ఇంప్రింట్ తొలగిపోతూ ఉంటుంది. కర్మల విమోచనం లభిస్తుంది. ఈ ధరణిలో చేయలేనిదంటూ ఏమీ లేదు, ఏదైనా సాధించగలడు. తర్వాత ఒక వ్యక్తి అడుగుతున్నది ఒక వింతైన ప్రశ్న. డాగ్ అండ్ క్యాట్స్కి పునర్జన్మ ఉందా? డాగ్ అండ్ క్యాట్స్ లాంటి యానిమల్స్కి జ్ఞానం సరిగ్గా ఉండదు కదా, అంటే ఆరో ఇంద్రియం లేదు కదా, వాటికి మోక్షం కావాలంటే ఏం చేయాలి? ఆరో ఇంద్రియం ఉంటేనే కదా మోక్షానికి ప్రయత్నం చేయగలుగుతారు అని మీరు చెప్తున్నారు స్వామీజీ. ఈ యానిమల్స్కి అది ఉండదు కదా, అందుకని వాటికి మోక్షం ఎట్లా వస్తుంది, వాటికి అసలు పునర్జన్మ ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాడు అతను. ఇంకా అడుగుతున్నారు ఆడియన్స్, డాగ్కి క్యాట్ లాంటి వాటికి తిరిగి డాగ్ క్యాటే పుడతాయా, లేదా మానవులకి పాపకర్మలు చేసినప్పుడు పునర్జన్మలో యానిమల్గా పుడతాడు అని అంటారు, అది ఎంతవరకు నిజం అనే సందేహాల్ని వ్యక్తం చేశారు. ఈ 3 రకాల సందేహాలకి మహర్షి గారు చాలా చక్కగా జవాబు చెప్పారు. ప్రతి జీవి ప్రాణశక్తికి ఒక నిర్ణీతమైన గుర్తింపు స్థితి నిర్ణయించబడి ఉంటుంది. ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన ప్రాణశక్తి ఒక కోడుగా గుర్తింపుగా అమరబడి ఉంటుంది. ఇది దైవ నిర్ణయంగా ఉంటుంది, అదే సంతానం లభిస్తుంది. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిగా సృష్టిలో ప్రకృతి ధర్మంగా భగవంతుడి నిర్ణయంగా ఉంది. ఇప్పుడు విభిన్న జాతుల జీన్స్ తరచుగా కలియవు, కలిసినా ఎగ్గ ఏర్పడదు, వంధ్యంగా ఉంటుంది. ఇప్పుడు కుక్కకి కుక్కే సంతానంగా ఉంటుంది, పిల్లికి పిల్లే సంతానంగా ఉంటుంది. ఇక్కడ ఆడియన్స్లో ఒకరు మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు చెప్పినట్లు డాగ్కి డాగ్గా పుట్టచ్చు, క్యాట్కి క్యాటే పుట్టచ్చు, మరి పరిణామక్రమం అంటే ఏంటి?
ఈ పరిణామ క్రమం వల్ల మానవుడు తయారయ్యాడు కదా. మానవుడు తయారయ్యాక కూడా మానవుడు వెనకాల ఉన్నటువంటి యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ తయారయ్యాక కూడా యానిమల్స్ వెనకాల ఉన్నటువంటి పురుగులు, పాములు అలాంటివి కూడా ఉన్నాయి, బల్లులు. మరి ఇది ఈ పరిణామక్రమం నాకు పూర్తిగా అవగాహన అవ్వలేదు స్వామీజీ అని అతను అడుగుతున్నాడు. గారు జవాబు చెప్తున్నారు, పరిణామ క్రమంలో క్రమంగా ఒక జాతి మరొక జాతిగా మారుతూ వచ్చాయి. ఒక భూచరాన్ని తీసుకుని మాట్లాడుకుందాము. అది తన చుట్టూ ఉన్న వాతావరణంను కఠినంగా వేడిగా అగ్నిపర్వతాల వల్ల కానీ ఇతర ప్రమాదాల వల్ల ఆ చిన్న జీవి ఒక పురుగు లాంటిది, పాకే పురుగు లాంటిది, చీమ లాంటిది, ఇక జీవి ఏదైనా కూడా భూమి మీద బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పురుగు లేదా అనే ఒక చిన్న జీవి భూమిని వదిలి నీటిలో ప్రవేశిస్తుంది. నీటి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ బతకాలనే ప్రయత్నం ఆ చిన్న ప్రాణిలో ఉన్నటువంటి ప్రాణశక్తి కణాలలో ఉన్నటువంటి భగవశక్తి ప్రోత్సాహమే ఆ భూచరాలను తీసుకెళ్ళి నీటిలో ప్రవేశపెడుతుంది. నీటి వాతావరణంలో బతకడానికి దాని శరీర అంతర్గత ప్రాణశక్తి కణాలు సర్వైవల్ అవ్వాలి కదా. క్రమంగా ఆ నీటి వాతావరణానికి అనుకూలంగా తన శరీరంలో ఉన్నటువంటి మార్పులు ఆ శరీర కణాలు ఏర్పరచుకోగలుగుతాయి. అది కూడా భగవత్ కృప వల్ల ఆ జీవి శరీర కణాల్లో ఉన్న భగవశక్తే ఆ ప్రోత్సాహం కూడా కలిగిస్తూ ఉంటుంది. నీటి వాతావరణానికి అనుకూలంగా బతకడానికి ఆ చిన్న పురుగులాంటి జీవికి నీటిలో ఆక్సిజన్ అనే ప్రాణవాయువుని గ్రహించడానికి, నీటిలో మసలడానికి ఆ మొప్పలు అనేవి ఏర్పడతాయి. ఆ మొప్పలు ప్రాణశక్తి కణాలు క్రమంగా చాలా కాలం తీసుకుని యుగాలు తరాలు తీసుకుని ఒక జాతి ప్రాణి మరొక జాతిగా మారుతుంది. అదే రకంగా ఆ చిన్న పురుగు చేపగా ఇక్కడ మారిపోతుంది. ఆత్మ అనబడే స్థలంలో ఉన్న ప్రాణశక్తి కణాల దిగిడి భగవదర్పితంగా ఏర్పడినవే. ఆ ప్రతి ప్రాణశక్తి కణంలోనూ చిన్న బిందు రూపంలో భగవంతుడు ఉంటాడు. మనందరిలో ఉన్న ప్రాణశక్తి కణాల్లో కూడా బిందు రూపంలో భగవంతుడు ఉన్నాడు. ప్రతి ప్రాణిలోనూ అదే రకంగా ఉంటాడు. ఆ భగవంతుడే జీవాత్మగా మనలో, ఆత్మగా ఆ చిన్ని జీవుల్లో ఉన్న ఆ భగవంతుడే ఒక పురుగుని నీటి వాతావరణం, భూమి మీద ఉన్న ఒక పురుగుని నీటి వాతావరణానికి అనుగుణంగా బతికే ఏర్పాట్లు అంతర్గతంగా చేయగలిగాడు. ఇప్పుడు ఏమవుతుంది, భూమి మీద ఉన్న మిగతా పురుగులు అంటే అన్ని ప్రాణులు భూమి మీద ఉన్నవి నీటిలోకి వెళ్ళలేదు. 1-2గా వెళ్ళిన ప్రాణులు చేపగా మారాయి. చేప సంతానోత్పత్తి చేపలనే చేస్తుంది. భూమి మీద ఉన్న పురుగులు భూమి మీదే సంతానోత్పత్తి చేస్తాయి. అదే రకంగా ఒక యానిమల్ పరిణామ క్రమంలో దాని ఆత్మ రూపంలో ఉన్న ప్రాణశక్తి కణాలు దాని అనుభవాలన్నీ ముద్రలల్లే తీసుకుని మానవుడి వలె ఒక తన్మార్పు జరిగింది. మానవుడిలోని ఆత్మ దాని పశువుల తాలూకు పక్షుల తాలూకు ముద్రలు తనలో ఉన్నా కూడా దానికి 6వ ఇంద్రియము భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మానవుడికి అతను జ్ఞానము కలిగి ఉండి తను విచక్షణ జ్ఞానంతో తపస్సులు లాంటివి మంచి కార్యాలు సత్కార్యాలు చేసి దైవ సాన్నిధ్యం పొంది శక్తిని సంపాదించుకోగలడు. మానవుడికి మానవుడే సంతానంగా లభిస్తున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ మారలేదు కదా మానవుడిగా. ఆ యానిమల్స్ తిరిగి యానిమల్స్ని సంతానంగా ఇస్తున్నాయి. కాబట్టి పరిణామ క్రమంలో మానవుడు ఏర్పడిన యానిమల్స్ ఉన్నాయి. యానిమల్స్ ఏర్పడినా అంతకు ముందు జాతి పాకే పురుగులు ఉన్నాయి. పాకే పురుగులు ఏర్పడినా అంతకు ముందు జాతి భూమి మీద నివసించే పురుగులు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి. పరిణామ క్రమం జరగడానికి యుగాలు తరాలు పడుతుంది. ఇది ఒక మానవుని దృష్టితో చూడగలిగింది కాదు. ప్రకృతి ధర్మంగా భగవద్ నిర్ణయంగా ఉంది. తరువాతి ప్రశ్న ఒక ఆడియన్స్ నుంచి ఒక అతను అడుగుతున్నాడు, పరిణామ క్రమంలో మానవుడు చాలా ఉన్నతమైన స్థానం ఆక్రమించి ఉన్నాడు అని చెప్తున్నారు. మరి మానవుడి తర్వాత కూడా పరిణామం ఉందా? మానవుడు పరిణామ క్రమంలో తరువాత ఎక్కగలిగినటువంటి మెట్టు ఏ రకంగా ఉంటుంది, అసలు అది ఉందా అని అడుగుతున్నాడు.
మహర్షి గారు జవాబు చెప్తున్నారు. ప్రతి ప్రాణి, ముఖ్యంగా మానవుడు, ఆరో ఇంద్రియం అనే జ్ఞానంతో ఉన్నాడు కనుక తన మనసులో అనగా మైండ్లో ఏ పనులు చేయాలనుకుంటే ఆ పనులు చేయగల సమర్థుడు. రెండు చేతులు ఉన్నాయి కదా, మూడో చేతిని సృష్టించుకోవాలి అనుకుంటే మానవుడు సృష్టించుకోగలుగుతున్నాడు. కొన్ని మిషన్స్ సహాయంతో, కొన్ని కెమికల్స్ సహాయంతో ఈ రకంగా కాళ్ళు చేతులు తయారు చేసి ఆర్టిఫిషియల్ లెగ్స్ అంటారు వాటిని తీసుకెళ్ళి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి అమరుస్తున్నారు కదా. ఇది మానవుడు మేధాశక్తి చేస్తుంది. రోబోలను తయారు చేసి వాళ్ళ చేత ఎన్నో మహత్కార్యాలు చేయిస్తున్నారు. లేటెస్ట్గా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఆపరేషన్స్ రోబోల చేత చేయిస్తున్నారు. ఇదంతా మనిషికి అంటే మానవుడికి భగవంతుడు ఇచ్చిన ఆరో ఇంద్రియం వల్లనే. అందువలన ఫర్దర్ ఎవల్యూషన్ లేదు. ఏది కావాలన్నా చేయగలడు. తన లోపల సత్యాన్వేషణ కూడా చేస్తాడు. భగవంతుడే శాశ్వతమని, మిగతా విశ్వం అంతా మిథ్య అని తెలుసుకోగలడు. దేవుడు సూచించిన సన్మార్గాల ద్వారా అతడు తనకి జన్మస్థానము, మాతృస్థానము అయిన భగవస్థానాన్ని చేరగలడు. ఇది ఒక సర్కిల్ 0 అని ఊహిద్దాము. 0 ఎట్లా మొదలవుతుంది? ఒక పాయింట్ దగ్గర మొదలై గుండ్రంగా తిరుగుతూ చివరి పాయింట్ తయారై చివరి పాయింట్ వెళ్ళి మొదటి పాయింట్ని కలిసిపోతుంది. అప్పుడే పూర్ణము అనబడే 0 ఏర్పడింది. మొదటిగా ఒక బిందు రూపంలో ఉండి స్టార్ట్ అయినప్పుడు అది భగవంతుడు బ్రహ్మము అన్నమాట. తన్మార్పుల ద్వారా ఆ భగవంతుడు బ్రహ్మము అనే ఒక పాయింట్ ఒక 0 లాగా గుండ్రంగా తిరుగుతూ 0లో చివరి పాయింట్, 0 ఏర్పడక ముందు ఉన్న 0లో చివరి పాయింట్ మానవుడుగా ఉండి, ఈ మానవుడు అనే చివరి పాయింట్ తన ఆధ్యాత్మిక శక్తి ద్వారా 0 మొదలైన పాయింట్కి కలిసిపోతుంది. అది బ్రహ్మాన్ని కలిసిపోవడం, అదే పరిపూర్ణత పొందడం, అదే భగవత్ సాన్నిధ్యాన్ని చేరడం, అదే పరిణామక్రమం చివరి మెట్టు. మానవుడు తన ఆధ్యాత్మిక శక్తుల వలన ఆరవ ఇంద్రియ సహాయంతో బ్రహ్మమునే తన మాతృస్థానానికి చేరడమే పరిణామక్రమంలో చివరి మెట్టు. మానవుడు భగవంతుడిగా మారడమే పరిణామక్రమంలో ఆఖరి మెట్టు. శక్తి నుంచి మానవుడి యొక్క ఆరిజిన్ మొదలైందో ఆ భగవద్శక్తిలో కలిసిపోవడమే బ్రహ్మజ్ఞానము, బ్రహ్మస్థితికి చేరడము, అహం బ్రహ్మస్మి అయిపోవడం. ఇంకా పరిణామ క్రమానికి మార్గమే ఉంది. 0 మొదటి కొస వెళ్ళి రెండో కొసతో కలిసిపోయింది, పూర్ణమైపోయింది. ఇంకా పరిణామ క్రమానికి చోటు లేదు, స్థలం లేదు. ఈ రకంగా మానవుడు మహాత్ముడుగా అయిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఎంతమందో బ్రహ్మ ఋషులు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించిన విఘ్నులైన వాళ్ళు ఈ భారతదేశంలో మనం ఎంతమందినో చూడగలుగుతున్నాము. ఆ మహానుభావులు ఎవరైతే సాక్షాత్కారం పొందారో వాళ్ళందరూ కూడా ఆ 0లో చివరి బిందువుగా భగవత్ సాన్నిధ్యాన్ని చేరి పరిణామక్రమాన్ని పూర్తి చేసిన వాళ్ళే. ఇంకా చివరి ప్రశ్నగా మీరు అడిగిన దానికి జవాబు ఏంటంటే, ఈ డాగ్స్, క్యాట్స్కి మోక్షం లేదా, వాటికి సాల్వేషన్ లేదా అని జవాబుగా చెప్తున్నారు మహర్షి. పాపపు ముద్రలు ఉన్న ఆత్మకే పరిణామ క్రమంలో భగవత్ సాన్నిధ్యాన్ని చేరవలసినటువంటి అవసరం ఉంది. ఆ పాపపు ముద్రని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఇంద్రియాలున్న పశుపక్షువులకి పాపపు ముద్రలు లేవు. తమకున్న 5 ఇంద్రియాలతో ప్రకృతికి అనుకూలంగా బతుకుతూ ఉంటాయి. ప్రకృతి నియమాల ఉల్లంఘన లేదు. ఆ జీవులకి ఉన్నది కేవలము ఆహారం తీసుకోవడము, మైథున క్రియ, నిద్రపోవడము. ఈ 3 కార్యాలే 5 ఇంద్రియాల సహాయంతో నిర్వర్తించగలము. మరో ఇంద్రియము లేదు కనుక అవి తమ ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఈ వనరులను మాత్రమే తింటాయి. ఒక పులి ఆహారం కోసం మరొక ప్రాణిని చంపి తింటుంది. ఇది దాని పాపం కాదు. అది తనంతట తనకు ఆహారం తయారు చేసుకోలేదు కాబట్టి అది ఒక ప్రకృతి ధర్మంగా దానికి సిన్ ఇంప్రింట్ రాదు. పాము ఒక కంపని చంపి తింటుంది. ఆత్మరక్షణార్థము పాము మానవుని కరవడం కానీ అది దానికి తప్పు కాదు. ఒక బల్లి రెక్కల పురుగుల్ని తింటుంది, దాని ఆహారం.
ఆరో ఇంద్రియం లేని కారణంగా ఇది కూడా దాని పాపం కాదు. ఆరో ఇంద్రియము జ్ఞానము ఉన్న మనిషి ఒక ప్రాణిని ఆహారం కోసము చంపుట తినుట అన్నది పాపమే. ఇది పాపపు ముద్రే. మానవుడు ఈ పాప ముద్రను తొలగించుకోవాలి మోక్షం కోసం. బల్లికి, పులికి, సింహానికి అవసరం లేదు. కాన్షియస్నెస్ అనే భగవంతుడు పశువులు, పక్షులు ఎలా బతకాలో వాటికి మార్గాన్ని సూచించి ఇచ్చి వెళ్ళాడు. వాటిలో ఉన్నటువంటి 5 ఇంద్రియాలు ప్రకృతి ధర్మానికి అనుకూలంగా మసులుకోవడానికి సహాయపడుతున్నాయి. ఈ పాపమే లేనప్పుడు పాప పరిహారం చేసుకుని భగవంతుడిని చేరవలసిన అవసరం 5 ఇంద్రియాలున్న పశుపక్షులకు లేదు. 6వ ఇంద్రియం ఉంది కాబట్టి మానవుడికే ఈ పాప పరిహారం అన్నది ధర్మబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకుని పాప పరిహారం చేసుకోవాల్సిన అవసరం అత్యవసరం ఉంది. అయినా చివరిగా నేను చెప్తున్నాను, ఈ క్యాట్, డాగ్ కూడా భగవత్ సాన్నిధ్యాన్ని వాటి ఆత్మలు కూడా చేరుతాయి. అది ఎట్లాగంటే పరిణామ క్రమంలో మారినది ప్రాణశక్తి కణాలే కానీ ఒక స్పీషీస్ నుంచి ఇంకో స్పీషీస్గా మారడానికి ఫిజికల్ బాడీ కాదు. డాగు, క్యాట్ ఉన్న శరీరము మానవుడిగా మారలేదు. డాగు, క్యాట్ ప్రాణశక్తిలో ఉన్నటువంటి జీవశక్తి, ప్రాణశక్తి కణాలు భగవశక్తి వాటిలో ఉండబట్టి అవి తన్మార్పుగా వాతావరణానికి, సమయానికి అనుకూలంగా కాలం గడుస్తున్న కొద్దీ వాటి ఆత్మలు అవి చేసుకుంటున్న, అవి అనుభవించిన మంచి చెడు తాలూకు కర్మలు, ఫలితాలు తీసుకుని ఆ శక్తి కణాలే, ఆ ప్రాణశక్తి కణాలే కాలానుగుణంగా తన్మార్పు చెంది మానవుడి ఆత్మగా తయారై తర్వాత మానవుడు ఫిజికల్ బాడీ పంచభూతాల ద్వారా పొందగలిగాడు. మానవుడు ఎప్పుడైతే తన పాపాలు, తన పాప పుణ్యాలు తాలూకు ముద్రలన్నీ భగవత్ సాన్నిధ్యం చేరడానికి ధ్యానాలు కానీ, భక్తి మార్గం కానీ, కర్మ మార్గం కానీ, జ్ఞాన మార్గం కానీ అవలంబించి తన జన్మస్థానమైన, మాతృస్థానమైన భగవంతుడి దగ్గరికి చేరుకోగలిగాడు. అతని ఆత్మలో బిందు రూపంలో ఉన్న క్యాట్, డాగ్ యొక్క ఆత్మలు కూడా భగవత్ సాన్నిధ్యం అతనితో పాటు చేరిపోతున్నాయి. కాబట్టి ప్రతి ప్రాణి, ప్రతి ఆత్మ ఎప్పటికైనా ఎక్కడ పుట్టిందో అక్కడికి చేరవలసిందే. అదే పరిపూర్ణత, అదే మోక్షము, అదే మానవ జీవితానికి అత్యవసరమైన దానిగా ఉంది. తన ముందు ప్రాణులన్నింటినీ కూడా తన ఆత్మతో పాటు భగవత్ సాన్నిధ్యానికి మానవుడు కొనిపోగలడు. సుఖినో భవంతు. ఇంతటితో ముగించేద్దాం.